తాజా 30. మన దేశంలో స్త్రీని దేవతగా చూస్తారు, శక్తికి ప్రతిరూపమని అంటారు. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు మహిళను మన సమాజం చాలా చిన్నచూపు చూస్తుంది. ఇంట్లో మగపిల్లాడు పుట్టాలనుకుంటారు కానీ ఆడపిల్ల వద్దనుకుంటారు. పేద కుటుంబాల్లోనే కాదు, ధనిక కుటుంబాల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన రేణు దేశాయ్ ఉన్నత కుటుంబంలో పుట్టింది. అయితే ఆమె ఇంట్లో మగపిల్లలకు ఉన్న ప్రయారిటీ ఆడపిల్లలకు ఉండేది కాదు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ స్వయంగా వెల్లడించింది. తనతో పాటు తన అక్కను కూడా తల్లిదండ్రులు చాలా తక్కువగా చూసేవారని ఆమె తెలిపింది. తమ్ముడిని మాత్రం రాజాలా చూసేవారని వెల్లడించింది. మహిళా దినోత్సవం సందర్భంగా రేణు దేశాయ్ మీడియాతో మాట్లాడింది. అక్క తర్వాత మగబిడ్డ పుట్టాలని తన తల్లిదండ్రులు కోరుకున్నారని, కానీ తాను పుట్టడంతో చాలా డిసప్పాయింట్ అయ్యారని తెలిపింది. తమ్ముడిని దేవుడిలా చూస్తున్నారు, అక్కను నన్ను మాత్రం హీనంగా చూస్తున్నారు అని ప్రశ్నించినందుకు అమ్మ చేత దెబ్బలు తినాల్సి వచ్చిందని ఆమె వెల్లడించింది. తమ్ముడికి ఇస్తున్న ప్రయారిటీని చూసి తాను టీనేజ్ లో కుర్రాడిలా డ్రెస్సులు వేసుకునే దానిని చెప్పింది. తాను ఈ రోజున్న స్థాయికి తనంతట తానుగానే చేరుకున్నానని తెలిపింది. స్వయం కృషితో పట్టుదలతో ఈ స్థానానికి ఎదిగానని చెప్పింది. మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇంకా వారి పట్ల వివక్ష చూపుతున్న వారిలో మూర్ఖత్వం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం.